ఇద్దరు కూర్చోరు. అరే 5 రూపాయలు తీసుకొని 15 రూపాయలు ఇరా అంటారు. అది వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసా? 5 వదిలించుకొని 15 ఇంటికి తెచ్చుకుంటాను. మీ ఓపిక ఉంటే 10 ఏళ్ళు అనుకుంటే వేసేయండి, 20 ఏళ్ళు అనుకుంటే వేసేయండి. బ్రాహ్మణుడి యొక్క పూజ పళ్ళెంలో ఏళ్ళనుకుంటే ఏడు, లేకపోతే తెల్లారిపోయినా ఒక 10, 20, 50 వేయండి. కానీ బ్రాహ్మణుడి పళ్ళెంలో పిచ్చగాడి దగ్గర చిల్లర తీసుకొని ఇంటికి రావాలి. చూసారా? అతి చిన్న విషయం, కానీ ఎంత పరిహారం తెలుసా? మనకి ఎంత పుణ్యం. మన హిందువులలో అతి ఊత పద్ధతి బిచ్చగాడు. మన చిన్నతనంలో చూడండి, ఇప్పుడంటే అపార్ట్మెంట్ ఎవరు రాడనుకోండి, మన చిన్నతనంలో ఇండివిజువల్ ఇళ్ళ కాడ బిచ్చగాడు వస్తే మనకి వేసే టైం లేదు. ఏంది అనుకోండి, అమ్మ బిచ్చం ఏంటంటే మనం ఏమంటాం? పొయ్యిరాపో బాబు అంటాం, అవునా? ఈ పొయ్యిరాపో అనటం వల్ల ఏంటో తెలుసా? వాచా దోషం. ఏ విధంగా అంటుకుంటుంది? పొయ్యి రాపో అని అంటాం, వాడు రాడు, అడుక్కుంటూ వెళ్ళిపోతాడు. ఈ పొయ్యిరాపో అన్నందుకు వాడికి మనం రుణం, వచ్చే జన్మలో వాడికి కొడుకై పుట్టి మనం వాడిని పోషించాలి. తెలుసా? ఇదే ధర్మం అంటే. ఒక్కొక్క విషయం తెలుసుకుంటే పాయింట్ దారిపోయింది. నేను దండం పెట్టా, నాకేం కాలేదు, దేవుడు నన్ను చూడలేదంటే ఏం చూస్తాడు? ఎప్పుడు అటు చూసి ఇటు చూసి అటు ఇటు చూడటమే తప్ప ఆయనకెళ్ళి మనం చూస్తున్నామా? మనసు నిర్మలంగా 5 నిమిషాలు కూర్చుంటున్నామా? మరి ఏమనాలి? వాడికి రుణం ఉండకుండా ఆ శేషాన్ని అప్పటి వరకే శనగలు తిని చేయగలుగుకునేటట్టుగా పాప ప్రక్షాళన అప్పటితోనే అయిపోవాలి. ఏం చెప్తే మనకి కర్మ అంటకుండా ఉంటుంది అని తెలుసుకోవాలి. ఉందా అందరికీ? తలా ఇల్లు తీసుకున్నాడు. మనమంతా కుటుంబ సభ్యులం ఇప్పుడు రామదండగా మారిపోయాం కాబట్టి జాగ్రత్తగా వినండి. బిచ్చగాడు అనేవాడు వచ్చినప్పుడు వేసే ఉద్దేశం అంటే తృణము పనం వేయండి. వేసే ఉద్దేశం లేనప్పుడు పొయ్యి రాపో బాబు అని ఇక్కడి నుంచి అనొచ్చు, వెళ్ళు బాబు అనాలి. చూసారా? 2 అక్షరాలే మిస్టేక్. పొయ్యి రాపో బాబు అంటే మనం వాడికి రుణం, వెళ్ళు బాబు అంటే అంతటితో శేషం అయిపోతుంది. ఇవే ధర్మ సూత్రాలు. ఇవి తెలుసుకోకనే మన అగమ్య గోచరంలో పడిపోయి ఏదో 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 సాధిద్దామనుకో, లాస్ట్కి ఏమీ సాధించలేక ఈ చెయ్యి ఖాళీగా వెళ్ళిపోతుంది. అందుకని మరికొన్ని విషయాలు భగవంతుడు దయ ఉండి మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు చెప్పుకుందాం. జై శ్రీరామ్.